ఈ మధ్య అఖిల్ బుద్ధిగా కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నాడు. పెళ్లి ప్రేమ వ్యవహారాలకు నో అంటున్నాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. కార్తికేయతో కలిసి రానా నిర్వహించే యారీ నంబర్ 1 షోకు గెస్ట్ గా వెళ్లిన అఖిల్ తన లవ్ ప్రపోజల్స్ గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పాడు. తన తొలి సినిమా నుంచి తాజా లవ్ ప్రపోజల్ వరకు అనేక విషయాలు పంచుకున్నాడు. మొదట వివి వినాయక్ అఖిల్ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించిందట. ఓ కొత్త హీరో చేయగల కథ ఇదే అని తాను నమ్మానని, అందుకే తొలి చిత్రంగా చేశానన్నాడు. కానీ ఆ సినిమా చేసేటప్పుడే తప్పు చేశానని అర్థమైందన్నాడు. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని రానా అడిగిన ప్రశ్నకు అఖిల్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఈ మధ్య విమానంలో హైదరాబాద్ నుంచి అబుదాబికి వెళ్తున్నప్పుడు తాను నిద్రపోయానని, లేచి చూసేసరికి సీటు ముందు టీవీ స్క్రీన్ పైన ఓ నోట్ కనిపించిందని చెప్పాడు. నువ్వు హాట్గా ఉన్నావు, సరే అంటే నేను రెడీ అని అందులో రాసి ఉందన్నాడు. నీకు లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు అబ్బాయి అని అక్కడ ఎయిర్ హోస్టెస్ జవాబు ఇవ్వడంతో తాను షాక్ అయ్యానన్నాడు అఖిల్. ఆ ప్రపోజ్ చేసిన అబ్బాయి అక్కడే ఉండడంతో కొంత భయపడ్డానని చెప్పాడు. విమానం ఆగగానే అక్కడి నుంచి వేగంగా పరుగు తీసి తప్పించుకున్నానని ఈ సరదా సంఘటనను అఖిల్ వివరించాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.